లక్ష మంది రైతుల జీవనాధారం మరోసారి కొత్తగా పురుడు పోసుకుంది. తుంగభద్ర డ్యాం మరోసారి అన్నదాతలకు బెంగలు తీర్చేందుకు సిద్ధమైంది. 3 రాష్ట్రాల సమన్వయంతో తుంగభద్ర డ్యాముకు కొత్త గేట్లను అమర్చే ప్రక్రియ శరవేగంగా పూర్తయింది. ఈ గేట్లను ప్రారంభించిన కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇది సరికొత్త చరిత్రకు నాంది పలకబోతోందని తెలిపారు. దీంతో రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు సామరస్య పరిష్కారం లభించే అంశంలో సరికొత్త అధ్యాయం మొదలైనట్టే అనే చర్చ జరుగుతోంది. తుంగభద్ర జలాల పరిష్కారానికి ముందడుగు. 3 రాష్ట్రాల సీఎంలతో కేంద్ర మంత్రి భేటీ. జటిలమైన జల సమస్యకు ముగింపు పడబోతోందా? తుంగభద్ర జలాలపై కేంద్ర హై పవర్ కమిటీ. తుంగభద్ర డ్యాం పునః ప్రారంభంతో 3 రాష్ట్రాల రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వరప్రదాయనిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. వీటిని 3 రాష్ట్రాల సీఎంలు డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ప్రారంభించారు. గేట్ల ప్రారంభానికి ముందు 3 రాష్ట్రాల సీఎంలు జల వివాదాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. తుంగభద్ర జల వివాదాలపై 3 అధికారులతో కేంద్రం ఒక హై పవర్ కమిటీ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నేతలు సైతం భేషజాలకు పోకుండా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్ధరణ ద్వారా 3 రాష్ట్రాల కరువు జిల్లాలకు పరిష్కారం లభించిందన్నారు సీఎం రేవంత్. రాష్ట్రాల నీటి సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాల మధ్య నీటి చర్చలు కొలిక్కొచ్చాయన్న ఆయన తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీరు తమకు తక్కువగా వస్తోందని చెప్పారు. ఆర్డీఎస్ కింద రైతులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నామన్నారు. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న ఆయన గంగా, కావేరీ నదులను కలిపితే భారత్కు ఎదురే ఉండదన్నారు. సిఆర్ పాటిల్కు నదుల అనుసంధానం చేసిన అనుభవం ఉంది కాబట్టి జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని కోరారు చంద్రబాబు. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. చంద్రబాబు, రేవంత్లతో కలిసి చరిత్ర సృష్టిస్తారని చెప్పారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తామన్న ఆయన 3 రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. అయితే 3 సీఎంలు ఒకే వేదికపైకి రావడం మంచి పరిణామమన్నారు కేంద్ర మంత్రి పాటిల్. కేంద్రం నేతృత్వంలో చర్చలు జరిపారన్నారు. నీటి పంపకాల విషయంలో కలిసి పనిచేస్తున్నారన్నారు. తుంగభద్రలో పూడిక తీయాలని నిర్ణయించామని సిఆర్ పాటిల్ వివరించారు. తుంగభద్ర డ్యామ్ में भी 15% से भी ज्यादा वो सिल्टिंग हो गया है. हमारे मंत्रालय में इसके लिए एक योजना बनी है. हम लोग योजना बनाकर आपके सामने रखेंगे. काम तो तीनों मुख्यमंत्री को करना है, मगर जो निर्णय करना है, उनको जो टेक्निकल सहयोग करना है, वो हम जल्दी से करेंगे. ఈ కార్యక్రమానికి ముందే బుధవారం ఇరిగేషన్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ లో చర్చించిన అంశాలనే ఇవాళ కేంద్ర మంత్రి సమక్షంలో సహచర ముఖ్యమంత్రుల ముందు లేవనెత్తారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాపై గట్టిగా మాట్లాడారు. బహిరంగ సభా వేదికపైన అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అటు ఏపీ సీఎం, ఇటు కర్ణాటక సీఎంలు సైతం అంతా కలిసి ముందుకు సాగాలన్నట్టే మాట్లాడడం విశేషం. మొత్తానికి తుంగభద్ర డ్యాం పునః ప్రారంభం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న జల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు వేదికగా మారిందన్నమాట.